ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో 81, కామారెడ్డి జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో 31,571 మంది పట్టభద్రులు, 3,751 మంది ఉపాధ్యాయులు, అలాగే కామారెడ్డి జిల్లాలో 16,410 పట్టభద్రులు, 2,011 టీచర్స్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 అధికారులు పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపతి అందిస్తారు. పట్టభద్రుల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో కూడా పట్టభద్రులు అదేవిధంగా టీచర్స్ సంబంధించిన ఓటర్లు కూడా పోలింగ్ బూత్లకు తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో 31,571 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా 3,751 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్న పరిస్థితి నెలకొంది. మొత్తం నిజామాబాద్ జిల్లాలో 81 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. వీరిలో పట్టభద్రుల కోసం 48 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయుల కోసం 33 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే పోస్టల్ బ్యాలెట్ ద్వారా 255 ఓట్లకు గాను 195 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పీఓ, ఒక ఏపీఓతో పాటు 2 ఓపీఓలను కూడా వినియోగిస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో మొత్తం 16,410 మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 4,790 మంది ఓటర్లు ఉండగా పురుషులు 11,616 మంది ఓటర్లు ఉన్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో మొత్తం 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. వీరిలో టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం 2,011 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,307 ఓటర్లు, అదేవిధంగా మహిళలు 704 ఓటర్లు ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే పట్టభద్రుల స్థానానికి మొత్తం 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకు పట్టభద్రులు అదేవిధంగా టీచర్స్ ఉపాధ్యాయులకు సంబంధించిన ఓటర్లు కూడా తమ ఓటును వినియోగించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. నిన్న మహాశివరాత్రి వేడుకల సందర్భంగా ఉపవాస దీక్షలు విరమించిన తర్వాత కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే బారులు తీరిన పరిస్థితి నెలకొనగా గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ల వద్ద ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పట్టభద్రులు అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లను గత కొన్ని రోజులుగా పోలింగ్ కోసం సమాయత్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇటు ఉమ్మడి నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి 2 స్థానాలు, ముఖ్యంగా ఇటు పట్టభద్రులు అటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఈ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే పట్టభద్రుల స్థానానికి కేవలం బీజేపీ అభ్యర్థితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తుండగా మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో నిలిచిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఉపాధ్యాయ స్థానానికి సంబంధించి కేవలం బీజేపీ తరపున అభ్యర్థి ఉండగా మిగతా స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగేందుకు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పోలింగ్ బూత్ల వద్ద 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ప్రతి పోలింగ్ బూత్లో ఒక పీఓ, ఒక ఏపీఓతో పాటు 2 ఓపీఓలు కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు ఇటు పట్టభద్రులు అటు టీచర్స్ సంబంధించిన ఓటర్లు కూడా తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం వేళలో మరింత ఓటర్ శాతం పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.